జై హింద్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనకి రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ టూలో మనకి చాలా మందికి ర్యాంక్స్ వచ్చినాయి. దాంట్లో వన్ సచ్ ర్యాంకర్ ఈస్ మనీష్, మై డియర్ బ్రదర్. సో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు. ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యారు. ముందుగా కంగ్రాచులేషన్స్ మనీష్. థ్యాంక్స్ సార్. ఓకే మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఈ ఇంటర్వ్యూని కొద్దిగా రా ఇంటర్వ్యూగా చేద్దాం. బికాస్ యంగ్ జనరేషన్ అందరూ చూస్తూ ఉంటారు, ముఖ్యంగా జెన్జీ కిడ్స్ చూస్తూ ఉంటారు యా కదా. సార్. సో కొద్దిగా యా సార్. రా ఇంటర్వ్యూ లాగా చేద్దాము. సో ఫస్ట్లీ ఓకే సార్. మీ యొక్క స్కూలింగ్ గురించి, అంటే మీ యొక్క యా స్కూలింగ్ ఎక్కడైంది, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ యా డిగ్రీ ఎక్కడ చేశారు, దాని గురించి చెప్పండి. యా నేను నార్మల్గా మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ సార్. ఓకే. రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. మా మదర్ ఏమంచి ఒక హౌస్ వైఫ్. అక్కడిని దానివల్ల నా స్కూలింగ్ అంతా కూడా మాక్సిమం బోర్డింగ్ స్కూల్లోనే జరిగింది అనమాట, హాస్టల్. సో ఓకే. ఫస్ట్ 5th క్లాస్ వరకు విజయనగరంలో సెయింట్ జోసెఫ్ అనే స్కూల్లో చదివాను. సో 6th to 10th అనేది సేమ్ సేమ్ చైతన్య నారాయణ అందరిలానే నేను కూడా ఐఐటి క్రాక్ చేద్దామని నాకు స్కాలర్షిప్ వస్తే 6th to 10th హాస్టల్ చదివాను. ఓకే. 10th లో నాకు నాకు 9.5 పాయింట్స్ వచ్చినాయి. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చైతన్య సార్, మన ఎక్సెల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాను. నాకు 960 వచ్చినాయి ఇంటర్. సూపర్. సో తర్వాత ఎన్ఐటి వచ్చింది, మంచి సీట్ రాలేదు. సో లాంగ్ టర్మ్ తీయాలా, ఇంకా ఎలాగో ఫైనల్ గోల్ సివిల్సే కదా అనేసి ఒక డైలమాలో ఉన్నప్పుడు తెలిసిన ఒకసారి, ఇప్పుడు అతను ఎమ్మెల్యే కూడా, కోకిలపూడి శ్రీనివాసరావు అని, అతను కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ అని పెడితే అక్కడికి వెళ్ళిపోయాను సార్ నేను. ఓకే. వెళ్ళిపోతే అక్కడ నేను గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే. ఓకే. ఓకే, అక్కడ మళ్ళీ అక్కడ 1 year ఉన్నాను. సో నేను వెంటనే ఏం చేశానంటే, ఎలాగో గ్రాడ్యుయేషన్ అవుతుంది కదా, ఓన్లీ ఎగ్జామ్స్ రాయడమే కదా అనేసి, నాది డిగ్రీ సార్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఓకే. సో సివిల్స్ కోసమని ఆ గ్రూప్స్ తీసుకున్నాను. ఢిల్లీ వెళ్ళిపోయాను సార్. ఓకే. ఓకే. 2019 ఆగస్ట్లో ఢిల్లీ వెళ్ళిపోయా. అప్పటి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. సో 2021కి నాకు 21 వచ్చినాయి. నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే. ఓకే. ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వలేదు. సో అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ 2022 ప్రిలిమ్స్ అయింది. ఓకే. బట్ ఆ ఇయర్ ఏమైందంటే, నాకు సిఏపిఎఫ్ కూడా ఎగ్జామ్ రాశాను. అది కూడా క్వాలిఫై అవ్వడం ఏమైందంటే, నేను తెలియకుండా ఏదో ఒక జాబ్ రావాలి కదా, ఒక తెలియని ఉంటది కదా సార్, ప్రిలిమ్స్ వరకు చదివామంటే ప్రిలిమ్స్ వస్తే చాలు అనుకుని ఉంటాం. మెయిన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఆ ఇయర్ మెయిన్స్ కొంచెం బాగా రాయలేదు. నెక్స్ట్ ఇయర్ 2023 కూడా ప్రిలిమ్స్ అయ్యింది. బట్ అప్పుడు ఏమైందంటే సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ ఉండింది. సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ మీరు మాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. లైక్ మీరు చందు సార్ అని ఏసీ ఉంటారు, అతను నెంబర్ ఇప్పించి మీ గైడెన్స్ ఆ టైంలో. సో అదంతా తీసుకొని ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ నాకు 10 marks తో మిస్ అయింది ఫైనల్ మెరిట్ లిస్ట్, అసిస్టెంట్ కమాండెంట్. అప్పుడు మీరు కొంచెం తర్వాత మీరు నన్ను సర్దిదిద్దారు కూడా, ఇదే లాస్ట్ కాదు, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్న టైంలో మన స్టేట్ లో నోటిఫికేషన్ పడ్డది గ్రూప్ 2. అవునా. సో సో 23 ఎండ్ లో నోటిఫికేషన్ వచ్చింది, ఎట్లయినా గ్రూప్ 2 కొట్టాలి ఒక ర్యాంక్ అనేసి ప్రిపేర్ అయ్యాం. సో ఇప్పుడు ఫైనల్లీ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. సూపర్. సో ఈ జర్నీలో మనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, ఫెయిల్యూర్స్ అసలు ఎలా Yes. తట్టుకుంటూ బయటకు వచ్చావు? ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అక్కడ పోతే ఆ బాధ Yes. ఎలా ఉంది, దాని నుంచి ఎలా బయటకు వచ్చావు, మళ్ళీ ఇమీడియట్ గా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? యా సార్, నాకు ఎప్పుడు నాకు ఇదే సక్సెస్ నన్ను అడిగితే. ఇప్పటి వరకు అన్ని కూడా ఫెయిల్యూర్స్ అంటే లెర్నింగ్స్ లానే చూశాను వాటిని. సో నా నా దృష్టిలో ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వలేదు, చాలా ఎఫర్ట్ పెట్టాను. ఓకే. నాకు కట్ ఆఫ్ మనకు అప్పుడు ఎవరు కదా సార్, యూపీఎస్సి అవునవును. 1 year తర్వాత ఇస్తారు. నాకు ఎంత అంటే 84 కట్ ఆఫ్, నాకు 82 వచ్చాయి. ఓకే. లైక్ అది తెలిసిన తర్వాత ఇంకా చాలా బాధ వేసింది, అంటే ఒక్క బిట్ వల్ల నేను బయటకు వచ్చానని. ఓకే, కానీ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి 10 marks లో అవ్వలేదు. నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ది అయ్యింది. అది అంటే తన కోసం ఆనందపడాలో తెలీదు, నా గురించి బాధపడాలో తెలియని సిచ్యువేషన్. ఓకే. కానీ ఎప్పుడు ఒకటి ఉండేది, మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ట్రూత్ఫుల్ గా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. అవును. ప్రతి ఒక్కరికి ఒకే రోజు సక్సెస్ రావాలని ఉండదు. సో అదైతే ఉండింది. సక్సెస్ మెయిన్ గా నేను ఫెయిల్యూర్స్ ని ఎలా ఓవర్కమ్ చేశానంటే, ఎండ్ గోల్ గురించి ఆలోచించడం మానేశాను. ఓకే. ఓకే. ప్రతిసారి ఎండ్ గోల్ గురించి ఆలోచించినప్పుడల్లా ప్రెజర్, ఏదో ఒక ప్రెజర్ పడుతుంటది.
ఎండ్ గోల్ గురించి వదిలేసి నా మెయిన్ ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద పెడదాం. ఓకే. మనకి సిలబస్ ఏంటి, మనం ఏం చదవాలి, మనకు కావాల్సింది ఏంటి. హ్మ్. ఈ గ్రూప్ 2 కూడా నన్ను అడిగితే నేను రిజల్ట్ కి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మైండ్ సెట్ అలా సెట్ చేసుకున్నా. సూపర్. ఓన్లీ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేద్దాం. ఎగ్జామ్ కి ఏం కావాలో దానికి 200% ఇద్దాం. ఎందుకంటే బయట కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అవును. చూస్తే అసలు అంటే ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది చదువుకోవడానికి. యూట్యూబ్ లో ఇన్ని ఫ్రీ కంటెంట్ కానీ, చాట్ జీపీటీ కానీ. సో దీన్ని దాటుకొని మనం లిస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఇంకా హార్డ్ వర్క్ కావాలి. అవును. సో ఫెయిల్యూర్ అయితే మెయిన్ గా నేను ఎలా ట్యాకిల్ చేశానంటే ఇంకా మర్చిపోయాను దాన్ని. ఇంకా ఇది ఒక ప్రాసెస్, ఇంకా దాన్ని తీసుకోవాలి, నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేయాలనే మైండ్ సెట్ కి వచ్చేసాను మెయిన్ గా. ఓకే. ఓకే. సో ఎస్. ప్రిపరేషన్‌లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్? అంటే మనకి ఫ్రెండ్స్ అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఎస్. ఉంటారు. అంటే మనం మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉంటే, చెడు కోరే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా! సో యా సార్. వాళ్ళతో తిరిగినప్పుడు మీకేమనిపించింది? అదొకటి. బికాజ్ ఎస్. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ ఫ్రెండ్స్‌తోనే తిరుగుతున్నారు కదా! అంటే యా ఈ సార్. యొక్క ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఉంటే చాలు అన్నట్టు ఉంటారు కదా! సో అక్కడి నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి ఫ్రెండ్స్ నుంచి? యా ఫ్రెండ్స్ అనే డైమెన్షన్ కి వచ్చినప్పటికి సార్, నార్మల్ గా మనకి ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ కి గ్రూప్స్ కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కి వచ్చినప్పటికి ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ వేరే. హ్మ్. ఇంటర్ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వేరే. అవును. సో అందుకంటే అందరూ మ్యాక్స్ ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఏదో చిన్న జాబో పెద్ద జాబో చేస్తూ ఉంటారు. మనం హ్మ్. ఏమో ఎర్నింగ్ చెయ్యం. ఫస్ట్ అవును. ప్రెజర్ ఏమైతుందంటే, మనం ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకొని ఇందులోకి వచ్చామా, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, మనం సంపాదించలేకపోతున్నాం, ఇక్కడ చూస్తుంటే మనకి రిజల్ట్ కరెక్ట్ గా రావట్లేదు, పాజిటివ్ డైరెక్షన్ లో లేదనే ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. సో దానికోసం నేను ఏం చేశానంటే, నా ఎవరైతే అదర్ దెన్ యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో కనెక్షన్స్ తగ్గించేసాను. ఓకే. అవసరం ఉన్నంత వరకు మాట్లాడడం, లేకపోతే లేదు. ఎందుకంటే నాకు తెలియకుండా ప్రెజర్ పడుతుంది. ఓకే. వాళ్ళు నాకు ఏమి, వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రెజర్ లేదు, కానీ నేను అది తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. ఓకే. ఇన్ఫీరియారిటీ అంటారు కదా సార్, తెలియకుండా అవును. అది క్రియేట్ అవ్వకుండా ఫస్ట్ అది తగ్గించాను. హ్మ్. సెకండ్, నా బెస్ట్ ఫ్రెండ్ చక్రవర్తి. ఓకే. ఇప్పుడు తనకు కూడా గ్రూప్ 2 లో ర్యాంక్ వచ్చింది. సో సూపర్. తనది నాది 2019 నుంచి ఫ్రెండ్షిప్ సార్, ఎప్పుడైతే యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేసామో. సో ఒక్క ఫ్రెండే నాకు యూపీఎస్సీలో, ఎక్కువ మంది లేరు. ఆ ఒక్క ఫ్రెండే కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అన్నిటిలోనే ఉన్నాడు. ఓకే. తన్నే నమ్మాను, తనే నాకు గైడ్, తన్నే నాకు క్రిటిక్, అన్ని కూడా తనే అన్నమాట. సో మనకి ప్రిపరేషన్ లో క్రిటిక్స్ ఎక్కువ కావాలి సార్. ఎందుకంటే మనందరం ఎట్లా ఉంటామంటే, అందరూ తెలివైన వాళ్ళు వస్తారు యూపీఎస్సీ గ్రూప్స్ లోపలికి. వీళ్ళకి అవును. అందరికీ ఎట్లా ఉంటదంటే, అంటే నేను ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించి చెప్తున్నాను. నేను తెలివైన వాడిని, ఈడి మాటలు ఎందుకు వినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒకటి చెప్పారు, మనం ఎందుకు వినాలి, అవును. వాళ్ళు తప్పు అయి ఉండొచ్చు కదా అంట. కానీ ఒకళ్ళు చెప్తున్నారంటే అది తప్పో రైటో పక్కన పెడితే, దాన్ని విని ఒకవేళ నిజంగా మన దాంట్లో అది ఉందా, మనం ఏమైనా డైమెన్షన్ లో తప్పు చేస్తున్నామా అని తెలుసుకోవడం మంచిదే. అది మనకు ఒక మంచి ఫ్రెండ్ అయితేనే చెప్పగలడు. అవును. మిగతా ఫేక్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అంటారంటే, నీకేం మామ ర్యాంక్ వచ్చేస్తది, నీకేం బాగా చదువుతావు, నేను ఎప్పుడు గాలిలో ఉంచుతారనమాట. ఆ గాలిలో అవునవును. ఉండడం వల్ల రియాలిటీస్ తెలియవు. కరెక్ట్. బట్ ట్రూ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో మన యొక్క వీక్ పాయింట్స్ చూసి ఫోకస్ చేస్తారు. నేనైతే టెక్నికల్ సబ్జెక్ట్స్ బాగా స్ట్రాంగ్, సైన్స్ అండ్ టెక్, ఎన్వైరన్మెంట్ అని. నేను హిస్టరీ వాటి మీద ఫోకస్ చేయను. ఇప్పుడు నా ఫ్రెండ్ చక్రవర్తి ఉన్నాడంటే వాటి మీద నాకు ఫోకస్ ఎక్కువ పెట్టించేలా చేస్తాడు. సూపర్. ఇక్కడ వీక్ గా ఉన్నావు, ఏరియాస్ లో వీక్ గా ఉన్నావు అని చెప్తా. సో అది సార్, ఫ్రెండ్షిప్ లో అయితే ఆ చక్రవర్తి అని ఎవరైతే ఉన్నారో, హీ హాస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై యూపీఎస్సీ ఓకే. సో దిస్ ఇప్పుడు గ్రూప్స్. ఇదే జర్నీలో యూపీఎస్సీ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పోయింది అంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ కి కూడా ఒక టెన్షన్ ఉంటుంది, వీడు కరెక్ట్ పాత్ లో వెళ్తున్నాడా లేదా, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలానే అవుతే ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కదా. సో పేరెంట్స్ రోల్ ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? యా సార్, అంటే బేసికల్లీ మనీ వైజ్ ఎప్పుడు నాకు ఇబ్బంది అవ్వలేదు సార్. అంటే ఫస్ట్ ఈ ప్రిపరేషన్ లోకి వచ్చినప్పుడు మనీయే మ్యాటర్ అవుతుంది. తెలివైన చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు లేక వేరే జాబ్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. బట్ బికాస్ మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడం, మా మామయ్యలు కొంచెం వెల్ ఆఫ్ అవడం వల్ల నాకు ఎప్పుడు కూడా మనీ మీద ప్రెజర్ లేదు. నువ్వు సంపాదించాలి అని స్ట్రెస్ లేదు. ఓకే. సెకండ్, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వలేదు, సెకండ్ మెయిన్స్ అవ్వలేదు, సిఏపిఎఫ్ అవ్వలేదు. నేను మధ్యలో క్యాబినెట్ సెక్రటేరియట్, డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఇంటర్వ్యూ రాకీ కూడా వెళ్ళాను.
అది ఓకే. కూడా ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది. హుహు. హ్మ్. అది కూడా మిస్ అయిపోయింది. ఎక్కడ మధ్యలో 2 టైమ్స్ గ్రూప్ 1 కూడా రాసా. గ్రూప్ 1 హ్మ్. కూడా మిస్ అయింది మెయిన్స్. హుహు. హ్మ్. ఏ ప్రాసెస్ లో కూడా మా పేరెంట్స్ నువ్వు బయట ప్రెజర్ తీసుకోకు. హ్మ్. నీకు 50 సంవత్సరాలు వచ్చినా మేము పోషిస్తాం. హ్మ్. నువ్వు ఏదైతే అనుకున్నావో అదే సాధించు. ఓకే. నీకెప్పుడు మేమున్నాం. మేము ఏదైనా అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వు. హ్మ్. నువ్వు తప్పు చేయట్లేదు. నువ్వు కష్టపడి చదువుతున్నావు. మా సైడ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటది. నువ్వు ఎప్పుడు అవతల వాళ్ళ కోసం ఆలోచించకు. చదువు. మెయిన్ గా మా మదర్ సార్. చిన్నప్పటి నుంచి ఎన్ని ఫినాన్షియల్ హార్డ్‌షిప్స్ వచ్చినా ఆవిడ హ్మ్. బంగారమైన తాకట్టు పెట్టారు. నన్ను చదివిపించిన రోజులు ఉన్నాయి తప్ప, ఏ రోజు కూడా నువ్వు ఇది చదవకు, మాకు ఇంట్లో డబ్బులు కావాలి, నువ్వు పని చేయి, ఈ డైరెక్షన్ లో వెళ్ళని ఎప్పుడు అడగలేదు సార్. మా మదర్‌కి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాను. సూపర్. మై మదర్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్మ్. మై జర్నీ. ఓకే. ఎస్. సో, అంటే ఇప్పుడు ఇదే జర్నీలో అంటే యూపీఎస్సీకి ఎస్. ప్రిపరేషన్ అండ్ అలాగే గ్రూప్ 2 ప్రిపరేషన్ ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ ఏం కనిపించింది? మెయిన్ గా గ్రూప్ 2 మనం ఇప్పుడు మెయిన్ గా అదే మన కాంటెక్స్ట్ కాబట్టి, యూపీఎస్సి ఎట్లా అంటే బేసికల్లీ మనకి అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. బట్ దాని మీద అనలిటికల్ అండర్‌స్టాండింగ్ ఎక్కువ ఉండాలి. హ్మ్. ఎందుకంటే మాక్సిమం ప్రిలిమ్స్‌కి వచ్చినా, మెయిన్స్‌కి వచ్చినా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 5, 6 మాక్సిమం 10 క్వెషన్స్‌కి మించి రావు. అవును. బట్ హ్మ్. గ్రూప్స్ లోపల ఏంటంటే ఎక్స్‌టెన్సివ్‌గా కొన్ని సబ్జెక్ట్స్ చదవాలి. పాలిటీ 75 మార్క్స్, హ్మ్. ఏపీ హిస్టరీ 75 మార్క్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ 75 మార్క్స్. ఇక్కడ ఏంటంటే 75 క్వెషన్స్ రావడం, అక్కడ ఫ్యాక్ట్స్ వస్తాయి, అనలిటికల్ క్వెషన్స్ వస్తాయి, ఇంకా తెలియకుండా బౌన్సర్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి 3 టైప్ ఆఫ్ క్వెషన్స్ ని మనం హ్యాండిల్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు యూపీఎస్సీలో ఎట్లా అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. మనం దాని గురించి బేసికల్లీ మనం ఏం చదువుతాం? పంచాయత్ మున్సిపాలిటీస్, అందులో ప్రాబ్లమ్స్ ఏంటి అట్లా చదువుతాం. బట్ ఇక్కడ గ్రూప్స్‌లో అలా ఉండదు. అది హ్మ్. పార్ట్ 9లో ఉందా? పార్ట్ హ్మ్. 9ఏలో ఉందా? ఎన్ని హ్మ్. ప్రొవిజన్స్ ఉన్నాయి? హ్మ్. అంటే పంచాయతీస్‌కి ఎన్ని సబ్జెక్ట్స్ ఎళ్తాయి? హ్మ్. మున్సిపాలిటీస్‌కి ఎన్ని ఎళ్తాయి? అవి గూడా చదవాలి. ఇంకా 7th షెడ్యూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. సెంట్రల్ స్టేట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో, మనం ఏంటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉందని చదువుతాం. హ్మ్. బట్ ఇక్కడ గ్రూప్స్‌లో ఎట్లా అంటే సెంట్రల్ లిస్ట్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి? ఏ ఏ సబ్జెక్ట్స్ వస్తాయి? హ్మ్. స్టేట్ లిస్ట్‌లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి? కాంకరెంట్ లిస్ట్ అవి కూడా బట్టి పట్టాలన్నమాట. సో అవును. అంత డెప్త్ వరకు వెళ్తాడు క్వెషన్ లోపల. హ్మ్. సో మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే చదివే ఉన్న సబ్జెక్ట్స్ తక్కువ ఉన్నా ఎక్స్‌టెన్సివ్‌గా చదవాలి. ఓకే. దట్ టూ ఇన్ ఆబ్జెక్టివ్ ఫార్మాట్. ఓకే. ఆబ్జెక్టివ్ ఫార్మాట్ అవ్వడం మనకి ఛాన్స్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ ఉంటది. ఎర్రర్ ఆఫ్ మిస్టేక్. ఎంత హ్మ్. తప్పు చేసినా బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో ఇక్కడ ఎక్కువగా ప్రిసిషన్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఒక యెస్. నేనొక బిగినర్‌ని. బిగినర్‌ని వచ్చేసి ఇప్పుడు యెస్. మనకు చాలా మంది గైడెన్స్ కోసం వస్తూ ఉంటారు గదా! సో, యెస్. మీ యెస్. దగ్గరికి ఇప్పుడు ఒక బిగినర్ వచ్చేసి, "మనీష్ అన్న నాకొక ఉద్యోగం గావాలి. గ్రూప్ 2 జాబ్ గావాలి. నేను ఏం చేస్తే యెస్ ఒక సార్. ఉద్యోగం వస్తది" అంటే ఏం చెప్తారు ఆన్సర్ ఒక బిగినర్‌కి? సో ఫస్ట్ నేను గ్రూప్ 2 ప్రిపరేషన్‌లోకి నువ్వు వస్తున్నావంటే నేను సింపుల్‌గా ఒకటే చెప్తానేంటంటే స్టిక్ టు ది సిలబస్. హ్మ్. సిలబస్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు దైవంతో సమాధానం అంటే ఈక్వల్‌గా చూడాలి. హ్మ్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మెయిన్‌గా ఏంటంటే జనాలు ప్రిలిమ్స్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్ సబ్జెక్ట్స్ చదువుదాం. హ్మ్. లేకపోతే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనే హ్మ్. కాన్సెప్ట్‌తో ఉంటారు. సో అవును. ఫస్ట్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేది బట్ గ్రూప్స్ ప్రిపరేషన్‌లో సబ్జెక్ట్స్ అనేవి వాస్ట్ అవ్వడం వల్ల నోటిఫికేషన్ రాకముందే సిలబస్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ టైమ్ పీరియడ్ అనేది బాగా తక్కువ ఉంటది. అవును. 6 మంత్స్, 8 మంత్స్ ఉన్న అది సరిపోదు. ఎందుకంటే ఎగ్జామ్ టైమ్‌లో మనం చదువుకోవాలి, రివైజ్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. కరెక్ట్. సబ్జెక్ట్ ముందే తెలుసుకొనుంటే, అది ప్రిపరేషన్ ముందే అయిపోయుంటే, అవన్నీ చేయగలం ఆ టైంలో. లేకపోతే చాలా వరకు మంది ఫెయిల్ అయిపోవడానికి కారణం నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్‌కి సబ్జెక్ట్స్ చదవడం స్టార్ట్ చేశారు. హ్మ్. అప్పటికి నా సబ్జెక్ట్స్ అయిపోయాయి. ఓకే. నేను రివిజన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఆళ్ళు ప్రిపరేషన్‌లో ఉన్నారు. హ్మ్. సో దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ దే విల్ నాట్ క్వాలిఫై. సో అవును. మెయిన్‌గా ఒక ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయితే నోటిఫికేషన్ కోసం చూడకూడదు. ఫస్ట్ థింగ్. హ్మ్. నోటిఫికేషన్ రాకముందే మనం రెడీ అయిపోవాలి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని. సో ఫస్ట్ అది సార్. సెకండ్ ఏంటంటే సిలబస్‌ని మనం ఎట్లా పెట్టుకోవాలి? ఒక రోడ్ మ్యాప్‌లా పెట్టుకోవాలి. హ్మ్. సిలబస్‌లో ఉన్న కీ టర్మ్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. థర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. హ్మ్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూస్ చేసుకొని దాన్ని బట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే. ఫోర్త్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్.
టెస్ట్ సిరీస్ రాయకుండా గ్రూప్ 2 క్రాక్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. ఎందుకంటే కాంపిటీషన్ ఇక్కడ ఏజ్ గ్యాప్ ఏమొచ్చి 44 వరకు ఉంటది కదా సార్. అవును. సీనియర్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేయాలంటే యాజ్ అ బిగినర్ గా మనకి చాలా ఇబ్బంది ఉంటది. అవును. సో దాన్ని ఫైట్ చేయాలి. ఇంకా యూపీఎస్సీ వాళ్ళు మాలాంటి వాళ్ళు లోపలికి వస్తున్నారు కాబట్టి టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయాలి. మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి సార్. ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి సార్. ఓకే. ఇంకోటి చాలా మంది బిగినర్ ఏంటంటే ముందుగానే సిలబస్ యా సో ఓకే అది సార్. సో విన్నర్ అనుకుంటున్నాను. సో మనీష్ సార్ చెప్పిన దాంట్లో మీరు ఒకటి బాగా గమనించాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్. ఇప్పుడు బేసిక్గా ఒక అకాడమీకి చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా. అందరూ కూడా అడిగేది ఏంటి అంటే సార్ నోటిఫికేషన్ లేదు కదా సార్, ఇప్పుడే మేము ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని అంటూ ఉంటారు కాబట్టి సో దానికి ఆన్సర్ మీకు దొరికింది అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న Yes. వాళ్ళందరూ కూడా అట్లా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, మేము ఎప్పుడు జాబ్ కొట్టాలా అనే దాంట్లో ఉంటారు. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని Yes. చూసి ప్రిలిమ్స్ ఎప్పుడు చదువుతారు, మెయిన్స్ ఎప్పుడు చదువుతారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు, టెస్ట్లు ఎప్పుడు రాస్తారు. అది సో ఇదొకటి అదే మీరు గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిపరేషన్లో బేసిక్గా చాలా మంది నేను హైదరాబాద్ వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది, లేదా నాకు ఢిల్లీ వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది, ఈ మైండ్ సెట్తో చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రిపేర్ అయ్యారు, హైదరాబాద్లో ఉండి కూడా ప్రిపేర్ అయ్యారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కన్నా ముందు గీతికా గారు ఇంటర్వ్యూ చేశాను నేను. తన ఓకే పర్స్పెక్టివ్లో తను ఏమన్నారు, తను ప్రిపరేషన్ హైదరాబాద్ వచ్చానన్నారు, తర్వాత ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి తను ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యానని చెప్పేసి అన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఢిల్లీలో అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది, ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఈ మూడింటికి డిఫరెన్స్ కూడా మన ఆస్పిరెంట్స్కి చెప్పు. యా నేనైతే మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మంచి క్వశ్చన్ సార్ ఇది నన్ను అడిగితే. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చేయడం, క్వాలిటీ కంటెంట్ ఉండి మనలో సత్తా ఉండి చదివే దమ్ము ఉంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో నుంచి చదవచ్చు. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే డబ్బులు అక్కడికి వెళ్ళిపోయి వేస్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను సార్. ఫస్ట్ 2019 నుంచి 20 వరకు కోవిడ్ రానంత వరకు క్లాసులకు వెళ్ళాను, కానీ నేను నేర్చుకునేది ఏం లేదు, తిరగడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకి ఫ్రెండ్స్ వస్తారు, ఎంజాయ్ చేస్తారు. నేను ఎప్పుడైతే కోవిడ్ కి ఇంటికి వచ్చానో అప్పుడే నా రియల్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఓకే. సో దెన్ ఐ రియలైజ్డ్ మనకి క్వాలిటీ కంటెంట్ ఇంట్లో దొరికిన, ఆన్లైన్ లో దొరికిన, మనకి కూర్చొని చదివే అది ఉంటే, మోటివేషన్ ఉండి మనకి ఒక 2-3 వెల్ విషెస్ ఉంటే, అంటే మంచి గైడ్ చేసేవాళ్ళు, ఇట్స్ ఎనఫ్. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. బట్ ఏంటంటే ఆన్లైన్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మోటివేషన్ ఫ్యాక్టర్ మెయిన్ గా. ఇప్పుడు ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్లైన్ లో ఉంటే టీచర్ ముందే ఉంటారు, డౌట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆన్లైన్ లో ఏంటంటే ప్రోకాస్టినేషన్ ఎక్కువ ఉంటది. ఇంట్లో ఉంటాం కదా, ఒక గంట ఎంజాయ్ చేద్దాం, 2 గంటలు ఎంజాయ్ చేద్దాం, ఏదో సినిమా చూసుకుందాం, ఇది ఉంటది. సో బేస్డ్ అపాన్ ఆస్పిరెంట్ సార్. కొంతమంది ఎట్లా అంటే మేము ఇంట్లో ఉంటే చదవలేమంటారు. మీ అందరికి మరి ఇప్పుడు లొకేషన్ మ్యాటర్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా బెస్ట్ లొకేషన్స్ చూసుకోవచ్చు మీ అఫోర్డబిలిటీ బట్టి. ఎందుకంటే బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి. మాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి డబ్బుల్ని ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. లేదు నేను చదవగలను, ఇంట్లో ఉండే చదవగలను అంటే ఆ డబ్బుల్ని మంచి ఇన్స్టిట్యూట్ మీద ఖర్చు పెట్టుకొని మంచి క్వాలిటీ ఎవరిస్తున్నారో స్టూడెంట్ కి. ఇప్పుడు ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నారు కోర్సులు ఇస్తున్నామని, సిలబస్లు కరెక్ట్ గా కంప్లీట్ అవ్వవు, ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉండదు. సో అలాంటి వాటిల్లో మంచి చూస్ చేసుకోవడం నన్ను అడిగితే బెస్ట్ థింగ్ సార్. నేనైతే ఇంట్లో ఉండే చదివినా సార్, మొత్తం వచ్చేసాక ఇంట్లో ఉండే చదివా. ఓకే. సో పేరెంట్స్ ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఒకటి గమనించండి. అంటే మీ పిల్లలు ఒకవేళ చెప్తూ ఉంటారు బేసిక్గా అక్కడికి వెళ్తేనే నేను చదువుకోగలను, నేను ఇక్కడ ఉంటే చదువుకోగలను అని చెప్పేసి. సో మనీష్ సార్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యారు అంటే మనకు అన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ లేదా ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్ ఉంటే అన్నీ మన ఇంటికి వస్తున్నాయండి. ఇప్పుడు ఈవెన్ మీరు ఫుడ్ తినాలనుకుంటే ఫుడ్ ఆర్డర్స్ కూడా మనకి ఇంటికే వచ్చేంత సౌకర్యం అనుకున్నప్పుడు నేను అక్కడికెక్కడికో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, ఈ థాట్ ఉంటే మైండ్లో నుంచి తీసేయండి. ఓకేనా. సో ఎక్కడుండైనా అంటే సత్తా ఉన్న పర్సన్, సో ఈ మాట కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఒక సత్తా ఉన్న పర్సన్ మీరు ఎక్కడ వదిలేసినా, మీరు ఎడారిలో వదిలేసినా, అడవిలో వదిలేసినా అతను విజన్తోనే బయటకు వస్తాడు. సో ఈ చాలా గుడ్ పాయింట్ మనీష్, అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ప్రిపరేషన్ ఫేస్లో అంటే ఎప్పుడైనా అనిపించిందా నేను అసలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను, అసలు నాకు సక్సెస్ వస్తుందా రాదా అనే ఎప్పుడైనా అనిపించిందా మైండ్లో? రోజు వస్తుంది సార్ అది, రోజు.
ఓకే. రోజు వస్తది. ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్ అలాంటిది కదా! అవును. రోజు ప్రతిసారి ఎగ్జామ్ అవ్వని ప్రతిరోజు నేనేం చేస్తున్నా? నాకేం జరుగుతుంది? ఇది వదిలేద్దామా? హ్మ్. ఈ థాట్ రోజు వస్తది సార్. ఓకే. ఆ థాట్ రానివాడు అసలు యాస్పిరెంట్ కాదు నన్నడిగితే. ఓకే. ఎందుకంటే ఆ థాట్ రావాలి. హ్మ్. 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 ఎందుకంటే వాడు ఫ్యూచర్ గురించి వాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి. అవును. బట్ ఆ థాట్ వచ్చినప్పుడు నిజంగా ర్యాంక్ కొడదాం కష్టపడుతున్నోడు మాత్రం హ్మ్. ఒకటి ఫీల్ అవ్వాలి ఏంటంటే కష్టం ఎక్కడికి పోదు. హ్మ్. ఎగ్జాంపుల్ నేనే హ్మ్. 22 సిఏపిఎఫ్ అవ్వలే. హ్మ్. గ్రూప్ 1 2 సార్లు అవ్వలేదు. హ్మ్. డిఎఫ్ఓ అవ్వలేదు. హ్మ్. యూపీఎస్సీ 2 సార్లు అవ్వలేదు. బట్ గ్రూప్ 2 వచ్చింది కదా సార్. అవును. ఓకే. నా నా ఫ్యూచర్ ఏదైనా అవనియండి కానీ ప్రెజెంట్ హ్మ్. ఏదో ఒకటి వచ్చింది. ఆ అవును. కష్టం అవును. వేస్ట్ అవ్వలేదు. హ్మ్. ఈ పర్స్పెక్టివ్ లోనే వస్తే రీసెంట్ గా ద మార్నింగ్ వాయిస్ అనే పేపర్ లో ఎందుకంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. హ్మ్. మీరు కాల్ చేసి నాకు జాబ్ ఇప్పించారు. అవును. మనీష్ నీకు ఉపయోగపడుతుంది, నీ టాలెంట్ కి ఉపయోగపడుతుంది, హ్మ్. చెయ్యు అని మీరు ఇప్పిస్తే నాకు జాబ్ వచ్చింది. అంటే అవును. నేను ఆ రోజు ఫీల్ అయ్యాను ఆ జాబ్ వచ్చినప్పుడు. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం, నేను ఇప్పుడు డబ్బులు సంపాదించుకోగలుగుతున్నా. హ్మ్. హ్మ్. నా టాలెంట్ ఎక్కడికి పోలే. అవును. బట్ అదైతే మన మీద మనకు నమ్మకం ఉండాలి సార్. కొడతారు, కష్టపడింది ఎక్కడికి పోదు. హ్మ్. అదైతే ఉండాలి. ఆ థాట్ అందరికీ వస్తది, మంచిదే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ చదవాలి. టైం ఓకే. వేస్ట్ చేయకూడదు. ఓకే. వెరీ గుడ్ ఎస్. మనీష్. ఇంకొకటి ఇప్పుడు మోటివేషన్ అదే సార్. వర్సెస్ డిసిప్లిన్. స్టూడెంట్స్‌కి ప్రతిరోజు నాకు ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేయాలి అనేది ఎస్. ఉంటది. బట్ డిసిప్లిన్ ఉండదు. సో, దీన్ని ఇప్పుడొచ్చే యాస్పిరెంట్స్‌కి దీని గురించి చెప్పాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు మోటివేషన్ ఉంటేనే చదువుతారా మీరు? అంటే ఎస్. డిసిప్లిన్ లేకుండా ఒక యా. ఉద్యోగం ఎలా వస్తదనే దానికి ఒక యా. ఎగ్జాంపుల్ యా. ఇచ్చి. యా. దీనికైతే ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. మనం హ్మ్. 2 కాన్సెప్ట్స్ మాట్లాడతాం. స్పెసిఫిక్ హీట్, లాటెంట్ హీట్ అని. హ్మ్. స్పెసిఫిక్ హీట్ ఏంటి? ఇప్పుడు మదర్ తిట్టింది, ఫాదర్ తిట్టారు. రూమ్‌లోకి హ్మ్. వెళ్ళిపోయి చదివేస్తాం ఒక గంట. హ్మ్. అదేంటంటే పేరెంట్స్ తిట్టినంత సేపు ఉంటదన్నమాట. హ్మ్. అలాగే యూట్యూబ్‌లో వీఐపీ ఐఏఎస్ అకాడమీ అశోక్ సార్ ఒక వీడియో చేశారు. హ్మ్. చదవరా నువ్వు చదవట్లేదు అంటే ఒక గంట 2 రోజుల్లో చదివేశావు. హ్మ్. స్పెసిఫిక్ హీట్. హ్మ్. ఇంకొకటి లాటెంట్ హీట్ ఉంటది. హ్మ్. వాడు మోటివేషన్ ఎవడు? రోజు ఎవడు నీ వెనకాల వచ్చి భుజం తట్టడు. హ్మ్. నువ్వు రోజు ఎంత కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఎందుకంటే మనం ఉండేదే లాంగ్ జర్నీ. హ్మ్. ప్రతిరోజు ఒక రోజు కాదు. ఈ రోజు బావుంటది, రేపు బాగోదు. అవును. బాగున్నప్పుడు చదవను, బాగున్నప్పుడు చదువుతానంటే ఈ జర్నీలో మనం ఉండి వేస్ట్. సో, అవును. డిసిప్లిన్ రోజుకి 8-10 అవర్స్ ఏం జరిగినా ఎళ్ళిపోయి బుక్ తీసి చదవాల్సిందే. హ్మ్. మోటివేషన్ మీద డిపెండ్ అవుతాను అంటే ఎవరిస్తారు సార్ మోటివేషన్ రోజు? అంటే అవును. నా క్వెషన్ ఏంటంటే హూ హ్మ్. విల్ గివ్ మోటివేషన్? అవును. ఇస్తారు, 1 డే ఉంటది. సెకండ్ డే పోద్ది. అది తెలిసిందే కదా సార్ అందరికి. అవును. సో, సో, ఇట్ నన్నడిగితే హాస్ టు కమ్ బిగ్గెస్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. మోటివేషన్ మన తల్లిదండ్రులకి మించి బిగ్గెస్ట్ మోటివేషన్ ఏదీ లేదు. యాహ్! ఆళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు సార్. వాళ్ళు మన కోసం ఆలోచించకుండా బయట సొసైటీ నుంచి ప్రెషర్ అంతా తీసుకుంటూ మనకి ఎంత ఏజ్ వచ్చినా ఖర్చు పెడుతున్నారు. ఇంక దానికి మించిన మోటివేషన్ ఏముంటది? అవును. సో, అది. మీ ప్రతి ఒక్క స్టడీ మోటివేషన్. టేబుల్ మీద యాహ్! తల్లిదండ్రుల ఫోటో ఉంటే చాలండి. పొద్దున్నే వాళ్ళ ఫేసెస్ ముందు పెట్టుకొని, వాళ్ళకొక అంతే గిఫ్ట్ సార్. ఇవ్వాలి అని చెప్తే, దానికి మించి నాకు పెద్ద మోటివేషన్ కూడా అనిపించదు. అదే మీరనిన పాయింట్ కరెక్ట్ సార్. ఒక్కడు చదువుతున్నప్పుడు ఆళ్ళ కళ్ళు మూస్తే వాళ్ళ గుర్తొస్తే హి ఈజ్ ఇన్ రైట్. పేరెంట్ చాలా బెస్ట్ పాయింట్ సార్. ఇప్పుడున్న జనరేషన్ అది మిస్ అయిపోయి వేరే ఎవరిలో ఎతుక్కుంటున్నారు మోటివేషన్స్. అవును. వేరే ఎవరో ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళకి గూడా వాళ్ళ పేరెంట్సే మోటివేషన్ అయ్యి ఉంటారు. సో, అవును. మనకి మనమే మోటివేషన్ అవ్వాలి. మన ఫ్యామిలీ అవును. కండిషన్స్. అవును. అండ్ ఇంకోటి ఇందాక మీరు చెప్పిన మాట నాకోటి బాగా అనిపించింది. అంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌కి మన వాల్యూ తెలీదు ఎప్పుడు గూడా. సో, మనం ఏదన్నా చెప్తున్నాము ఒక పర్సన్ కంటే తెలీదు సార్. అది వాళ్ళు యాక్సెప్ట్ జేయరు. ఏదో చెప్తూ ఉంటాడులే అని జెప్పేసి అంటారు. యాక్సెప్ట్ బట్ చేయరు. దాంట్లో నుంచి ఒక మాట అన్నావు మనకి అది చాలా బాగా అనిపించింది. అంటే అది చెడో, మంచో పక్కన పెడితే ఏం జెప్తున్నారో విందాం ఫస్ట్ అనేది వినే ఓపిక గూడా లేదు ఈ రోజుల్లో ఎవరికీ గూడా. ఏ లేదు. లేదు. హ్మ్. సో వినాలి సార్. అంటే నేనేం ఫీల్ అవుతానంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడేవాడిని. మీరు చాలా నాకు సజెషన్స్ ఇచ్చేవారు. హ్మ్. ఇచ్చినప్పుడు ప మంచిగా చెప్పినప్పుడు ఎవడైనా గాలిలోనే ఉంటాడు. ఒకడు హ్మ్. హ్మ్. నిజాయితీగా చెప్తున్నారు. ఈ హ్మ్. విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక్కడేదో హ్మ్. తేడాగుంది. అది హ్మ్. పట్టించుకుంటేనే లైఫ్‌లో ఎప్పుడైనా ముందుకెళ్తాం. అవును. లేకపోతే స్టాగ్నేషన్ వచ్చేస్తది. అవును.
అదైతే 100% సార్ ఆ అవును. విషయం అయితే. సో ఆల్మోస్ట్ మనం 2022-23 నుంచి తెలుసు కదా. సో అప్పటి 4 నుంచి ఇయర్స్. నన్ను చూస్తున్నావు కదా, నాలో ఏం డిఫరెన్స్ యస్. కనిపించింది మనిషి? మీలో అయితే నాకు ఏ రోజు కూడా అంటే డిఫరెన్స్ ఏం లేదు సార్. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఒక పర్సన్ అదే కన్సిస్టెన్సీతో, అదే డెడికేషన్తో స్టూడెంట్స్ కోసం ఎఫర్ట్ పెడదాం. ఉమ్, అంటే బయట దొరికే ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్కే కోర్సులు ఇద్దాం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి నాకు అది ఇంకా ఇప్పుడు ఉమ్, క్లారిటీగా అర్థమవుతుంది. ఉమ్, సో ఎప్పుడు స్టూడెంట్స్కే ముందు పెట్టి బయట స్కామ్స్ జరుగుతున్నాయి చూసుకోండి, ఇలా ఉమ్, మిమ్మల్ని దోచుకుంటున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఏ రోజు కూడా నా కోర్స్ కొనుక్కోండి అని మీరు అడిగింది లేదు. అవును, అవును, గ్రూప్ 2 అప్పుడు కూడా నాకు తెలిసి యూ హ్యావ్ గివెన్ సిపిటి క్లాసెస్ ఫర్ ఫ్రీ. అవును, ఒక మనిషికి అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, అవును, అవి చేస్తూ వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తున్నప్పుడు వీళ్ళ గురించి వీడియోస్ చేస్తూ అంటే అంటే ఒక మనిషి ఎంత కష్టాలు వచ్చినా ఎట్లా వచ్చినా ఒక నిలబడతారు స్టోన్ లా అంటే మిమ్మల్ని చూపించొచ్చు సార్. ఉమ్, అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయిన, ఎందుకంటే నాకు న్యూస్ పేపర్ లో జాబ్ వేయించాల్సిన అవసరం మీకు లేదు. అవును, ఉమ్, బట్ మీరు ఆ రోజు కాల్ చేసి మనిషి ఆపర్చునిటీ ఉందన్నప్పుడు నువ్వు గుర్తొచ్చావు. ఉమ్, అంటే ఒక మనిషికి సాయం చేయడం ఈజీ కాదు సార్ ఈ రోజుల్లో. అవును, ప్రతి ఒక్కడు వాడిని పడేద్దామనే చూస్తారు అవునవును, ఇప్పుడు. అలాంటిది మీరు నా గురించి ఆలోచించి ఆ జాబ్కి నన్ను రికమెండ్ చేసినప్పుడు నేను అనుకున్నా హ్యుమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్. ఉమ్, పీపుల్ ఈ కాలంలో అవతల వాడిని నేనే చూస్తున్నా, నా ఫ్రెండ్సే నన్ను పడేద్దామని చూస్తున్న కాలంలో ఒక మనిషి ఓన్లీ ఫోన్ కాల్, మనం ఇద్దరం ఇప్పటివరకు కలలేదు, అవును, అలాంటప్పుడు కూడా ఒక మనిషి అక్కడి నుంచి ఉండి నా గురించి అంత చేశారు, మనం ఎంత చేయొచ్చు వేరే పర్సన్స్ కి. ఉమ్. అదైతే మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. అదైతే 100% డామ్ షూర్. ఆ అంటే ఇక్కడ విషయంలో ఇంకా ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అంతే మనిషి. ఇప్పుడు యస్. ఎలా అయితే ప్రిపరేషన్ లో ఒక పర్సన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలో, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కూడా యాజ్ ఎ యస్ సార్. డైరెక్టర్ గా నా పని ఇదే. నేను రెగ్యులర్ గా మానిటర్ యస్ సార్. చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నా. యస్. సో క్లాసెస్ సరిగ్గా అవుతున్నాయా లేదా, సిలబస్ అంతా కంప్లీట్ అవుతుందా లేదా, ఈవెన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేస్తే, ప్రిలిమ్స్ లో ఫస్ట్ ఒక ప్రామిస్ చేశా, నేను ఈ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను, దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ ఇస్తా, కోచింగ్ కంప్లీట్గా ఇస్తా, మెంటర్షిప్ ఇస్తా, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా పెట్టాము. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అవి నేను డెలివర్ చేశానో లేదో కూడా ఇంకొక వీడియో చేసి చూపించేవాను. నేను మీకు ఇది అది ప్రామిస్ చేశా, వచ్చిందా అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టెస్ట్ సిరీస్ ఇచ్చానో లేదా, అలా ప్రిలిమ్స్ కి అది మెయిన్స్ కి కూడా నేను చూపించాను. కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ మనల్ని ముందుకు తీసుకెళ్ళింది అనమాట. స్టూడెంట్స్తో మనకి ఎక్కడో కూడా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని యా మోసం సార్. చేయకోకుండా ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఇలా సర్వైవ్ అవుతున్నాం. అది సార్. ఎన్ని కమర్షియల్ అకాడమీస్ మధ్యలో కూడా మనం సర్వైవ్ అవడానికి కారణం దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ విత్. ఎస్. అండ్ మెయిన్ చాలా వరకు మెయిన్ యువర్ ఆ టైం, అకౌంటబిలిటీ సార్. అవునవును, అది 100% యాక్సెప్ట్ ఎస్. చేయాలి. అండ్ లైఫ్ యా టైం సార్. వ్యాలిటీ ఎస్. కోర్సెస్ ఇచ్చుకుంటూ వచ్చాం ఈవెన్ ఫర్ గ్రూప్ 2కి. యా సార్. బట్ యా నాకు సార్. చాలా బాధ ఎక్కడ అనిపించింది అంటే, చాలా మంది స్టూడెంట్సే నన్ను మోసం చేశారు. అంటే ఇప్పుడు అంతే. మనము అదే సార్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక 7,500 తెలుసు. రూపీస్ పెట్టి లైఫ్ టైం వ్యాలిడిటీకి గ్రూప్ 2 కోర్స్ ఇస్తున్నాం అన్నప్పుడు, మన యాప్ డేటా తెప్పించాను నేను ఒకసారి. ఫస్ట్ మన యాప్లో కూడా మల్టీ డివైస్ యాక్సెస్ ఉండేదన్నమాట అందరికీ. సరే, స్టూడెంట్స్ మనల్ని ఎందుకు మోసం చేస్తారులే, మనం ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు అని అనుకున్నప్పుడు అది తెప్పించి చూస్తే 23 డివైజెస్, 22 డివైస్, అన్ని డివైజులు లాగిన్ అయ్యేసరికి నాకు బాగా బాధ అనిపించి, స్టూడెంట్స్ కూడా ఇలా మోసం చేస్తున్నారని చెప్పేసి ఇక మన యాప్ టీమ్కి ఇట్లా వద్దులేండి, 1 డివైస్కి మేము రిస్ట్రిక్ట్ చేసుకుంటామని అప్పటి నుంచి 1 డివైస్ రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసామన్నమాట మనం. మీరంటే నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది సార్. సొసైటీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం అట్లీస్ట్ మనం మోసపోకుండా ఉండడం అనేది ఒక పెద్ద వరం అయిపోయింది ఇప్పుడు. కరెక్ట్, అట్లీస్ట్ అన్ని డైరెక్షన్స్ నుంచి మోసం చేయడానికే చూస్తున్నారు. కరెక్ట్, నేను కరెక్ట్, అదైతే ఇంకా మంచిగా ఉన్నోడికి ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. 100%. అదైతే ఇప్పుడు సొసైటీలో బాగా ఉంది. అండ్ ఐఎమ్ ఏ విక్టిమ్. అండ్ ఈ అదైతే ఉంది వీడియో సార్. ద్వారా నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, బయట జనాలు ఎవరన్నా డబ్బులు అడిగితే దయచేసి డబ్బులు ఇవ్వకండి. నేను ఒక 40 లక్షలు, అది ఇది మంచితనానికి పోయి 40 లక్షలకి మధ్యలో ఉన్నా నేను. ఎవరైనా డబ్బులు సాయం అడిగితే అది సరే, తెలిసిన వాళ్ళు మనోళ్ళే అని చెప్పేసి డబ్బులు అలా ఇప్పించి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ నేను చేసిన మిస్టేక్ అది ఏంటంటే అలా మంచితనం. ఉంటది. సహాయం ఆపదలో ఉన్నాడు, సరే నన్ను అడిగాడు అంటే కాదని నేను సహాయం చేశాను. ఇప్పుడు ఇరుక్కుంది కూడా నేనే. సో దయచేసి మంచితనానికి అయితే వెళ్ళకండి. మనకి బాగా క్లోజ్ పీపుల్ ఉన్నారు అంటే వాళ్ళ మీద మీకు 100% నమ్మకం ఉంటేనే మీరు ఏదైనా సహాయం చేయండి. లేదనుకుంటే అనవసరంగా మీరు నాలాగా ఇరుక్కుంటారు, నాలాగా ఒక విక్టిమ్ అవుతారు. అలా అవ్వకండి. ఇది ఇది నేను నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్.
సో అది నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, 40 లక్షలకి లిటరల్లీ మధ్యలో నేను ఉన్నా ఇప్పుడు దీ- స్టిల్. దీనివల్ల దానివల్ల ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరికి మంచి చేయలేరు సార్ మీరు. అవును అవును చేద్దామన్నా 1000 సార్లు ఆలోచిస్తారు. అంతే అండి. అంటే మాట ఇప్పుడు మంచి వాయిస్. మనీష్ హలో సార్. వాయిస్ ఇప్పుడు చెప్పింది ఏది వినపడలే హలో మనీష్. సార్, ఇస్ మై వాయిస్ క్లియర్? ఇప్పుడు చెప్పింది ఏది వినపడలే మనీష్. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది క్లియర్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది వినిపిస్తుంది. వినిపిస్తుంది మనీష్. యా సార్, అదే మంచితనానికి రోజులు లేవు సార్ ఇప్పుడు. అవునవును, అంతే. అది యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మనీష్ బట్ హౌస్ యూర్. ఇక్కడ కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్ మీ వీడియో ద్వారా, ఇఫ్ యా యూ గివ్ ఎ ఛాన్స్. యా యా 100%. మెయిన్లీ కొంతమంది పీపుల్ ఉన్నారు, లైక్ హేమంత్ అన్న, బాబా అన్న, రేవంత్ అన్న అని ముగ్గురు ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ విత్ మీ. అండ్ మై ఓకే. బెస్ట్ ఫ్రెండ్ యశ్వంత్. అండ్ ఆఫ్టర్ ఆల్ అండ్ లాస్ట్ మై పేరెంట్స్. వీళ్ళందరూ సహకారంతోనే ఈ ర్యాంక్ అచీవ్ చేయడంలో, అంటే ఇది మన క్యాపబిలిటీకి రైటో రాంగో పక్కన పెడితే, ఇది నాకు ఇప్పుడు ఒక స్టెప్ ఇచ్చింది నేను నెక్స్ట్ ఇంక అచీవ్ చేయడానికి, ముందుకెళ్ళడానికి. Yes. సో వాళ్ళందరూ అంతే. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మనతో పాటు తోడుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. Yes. ఏదో మనకి ఒక Yes. సహాయం చేశారు, అది అయిపోయింది కదా, ఇంకా వాళ్ళతో నాకు ఏం పని ఉందిలే అని చెప్పేసి ఇప్పుడు సొసైటీ అలానే తయారైంది. నా నీడ్ అయిపోయింది, Yes. నా అవసరం తీరిపోయింది, వాళ్ళతో నాకు ఏం పని అని అంతే చెప్పేసి అనుకుంటారు. అట్లా. బట్ ఇలాంటి రోజుల్లో కూడా ఈ యూ స్టిల్ రిమెంబర్డ్, అంటే ఎవరైతే హార్డ్షిప్స్ Yes. లో ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకున్నాం Yes. అంటేనే Yes. అర్థమైపోయింది హౌ గుడ్ యు ఆర్ అని చెప్పేసి. Yes. Thank you very much. Yeah. ఇంకా హౌస్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మనీష్? చేస్తున్నాను సార్. ప్రెసెంట్ అయితే ఆ రెండు గ్రూప్ 1 ప్లస్ యూపీఎస్సీ ఇంకా చేద్దామని. 2 అటెంప్ట్స్ ఇవ్వలేదు ఈ గ్రూప్ 2 వల్ల. ఓకే. లేట్ అయిపోయింది బాగా. నోటిఫికేషన్ 1 year లో అవుతుంది అనుకున్నది, కోర్టు కేసెస్ అని అన్ని బాగా ఈ గ్రూప్ 2 వల్ల పేషెన్స్ కూడా టెస్టింగ్ అయిపోయింది సార్. 2 years చాలా డ్రామాస్ ఎన్నెన్నో జరిగాయి. అప్పుడు కూడా మీరు చెప్పారు ఎగ్జామ్ అవుతుంది చదువుకోండి, ఎగ్జామ్ అవుతుంది చదువుకోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా మీరు వేరే బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం పోస్ట్ పోన్ చేయించేస్తాం, ఇది చేయించేస్తాం అనే టైంలో కూడా మీరు ఇప్పటికీ ఉంటాయి యూట్యూబ్ లో మీ వీడియోస్, చదువుకోండి చదువుకోండి తిట్టుకున్నాను మనీష్. చదువుకోండి. ఏమొచ్చింది ఇప్పుడు? నన్ను తిట్టుకున్నారు, బండ బూతులు తిట్టుకోండి, నేనేం ఫీల్ అవును. బట్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది. తిట్టుకుంటే ఏం రాదు సార్, ఓపెన్ లేదు. ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరైతే నన్ను తిట్టుకున్నారో, మెయిన్ అదే సార్. ఈ తిట్టుకున్న స్టూడెంట్సే మళ్ళీ ఫోన్ చేసి, సార్ అప్పుడు మీరు చెప్పినప్పుడు మేము ఈ 20 days చదువుకొని ఉంటే బాగుండేది, ఇప్పుడు అవకాశం మేము కోల్పోయాము అంటే, ఇక చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటే ఉపయోగం. సో ఒకళ్ళు చెప్తున్నాము ఏదన్నా అనుకున్నప్పుడు అది నిజం మంచో ఎప్పుడు చెడో హార్ష్గా ఉంటది. అంతే, రియాలిటీ హార్ష్గా Yes. ఉంటుంది. నిజం చెప్పే వాళ్ళకి బయట ఎక్కడా కూడా తిట్లే, 100%. హార్ష్ అది నేను సరే తిట్లే. పడ్డా. ఇక తిట్లే. తిట్టుకున్నారు, నాకేమో నవ్వు వచ్చేది. తిట్టుకుంటే నాకు బాధ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు తిట్టుకుంటున్నారు? నేను నిజాన్ని అంటే ఇదే సిచ్యువేషన్ తెలంగాణలో జరిగింది, మీకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. జరిగింది జరిగే అవకాశం ఉంది. ఎగ్జామ్ కండక్ట్ అని చేస్తే మీ చెప్పారు. పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నాను. నచ్చలే, ఎవరికి నచ్చలే. సరే నచ్చలే. మిస్టేక్స్ ఉన్నాయి, Thank you. రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ఉంటే ఇక్కడ సరే ఫైట్ చేయొద్దంలే, నేను ఫైట్ చేయమని చెప్పా. మీరు ఫైట్ చేయండి, బట్ ఫైట్ చేయడానికి కొద్దిగా టైం మాత్రమే పక్కన పెట్టేసి మిగతా టైం ప్రిపరేషన్లో పెట్టుకోండి. ఏ టాపర్ ఏ ర్యాంకర్ కూడా రేపు బయటకు వచ్చిన తర్వాత నేను అదే రోడ్ ఎక్కేసి ఫైట్ చేశానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందరూ కూడా ఎవరు లేరు సార్. ఇప్పుడు ఇందాక నేను గీతికా గారిని కూడా చదువుకుంటున్నాం అందరం. అడిగాను, మీరేమన్నా రోడ్లు ఎక్కి ఫైట్ చేశారండి అని అడిగితే, నేను ఎందుకు ఫైట్ చేస్తాను సార్, నేను ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యానని చెప్పేసి అన్నారు తను కూడా. అదే సార్, మనం ఎందుకు సార్ ఫైట్ చేస్తాం? అప్పటికే ఎట్లా అనిపించిందంటే ఏదో ఒక విముక్తి, ఎగ్జామ్ అయిపోతే చాలు, రోస్టర్ లో తప్పులు ఉన్నాయి లేదా గవర్నమెంట్ కోర్టులు చూసుకుంటే అంతే. అవును, మనం ఎందుకు చెయ్యాలి? అంతే. ఇప్పుడు మనం అడిగితే రిజల్ట్ ఇచ్చిందా గవర్నమెంట్? మనం అడిగితే గవర్నమెంట్ కేసు కొట్టేసిందా? అదే. వాళ్ళకంటూ వాళ్ళ ప్రాసెస్లు ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు. ఉమ్, మనం స్టూడెంట్ గా చేయాల్సిన డ్యూటీ చదువుకోవడం. అంతే. నేను ఆ టైంలో చాలా మందిలో అదే అబ్జర్వ్ చేశాను సార్. ఎవరు చదవకుండా ఉమ్, ఆ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. అవును. నా లైఫ్ లో 2 years వేస్ట్ అయిపోయి, 3 years వేస్ట్ అయిపోయి అంటే, అప్పుడు నేను అట్లనే కొంతమందికి చెప్పాను చదువుకుందాం అంటే తిట్టారు నన్ను. ఉమ్, చెప్తే తిట్లు తిడుతున్నారని ఇంకా నువ్వేంటి ఆపేసి. నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిద్దా అనుకుంటే నువ్వేం చదువుకోమంటావు అంటారు.
అదే అదే సార్. రియాలిటీ హార్డ్ ఉంటది. అది దెబ్బ తగిలినప్పుడే జనాలకి మళ్ళీ రియలైజేషన్ వస్తుంది అన్నమాట. అదే అంటే తగలాలి కూడా సార్, తగిలితేనే లైఫ్ లో తెలుస్తుంది మనం ఏంటి. ఇంకెవరిని నమ్మరు ఇప్పుడు. నెక్స్ట్ టైం ఎవరైనా చదవద్దు రోడ్లు ఎక్కుతామంటే ఫస్ట్ వీళ్ళే వాళ్ళని తిడతారు. మేజర్ గా మిస్లీడ్ చేసింది టెలిగ్రామ్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ లో నుంచి మెయిన్ అదే ఎగ్జిట్ సార్. అవ్వండి అని చెప్పేసి చెప్పాను, సరే వినలేదు, పక్కన పెట్టేద్దాం. ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ అప్పుడు కట్ ఆఫ్ వీడియోలు చేశారు చాలా మంది. వాళ్ళని నేను ఓపెన్ గా తిట్టేశా వీడియో చేసి. మీకు ఏ రైట్ ఉంది ఎగ్జామినేషన్ పేపర్ ఎస్ ఇవ్వక సార్. ముందు, ఆ స్టాండర్డ్ ఎలా ఉంది తెలియక ముందు మీరు కట్ ఆఫ్లు చేయడం వల్ల చాలా మంది ఇక్కడ నష్టపోతారని చెప్పేసి అన్నాను. జనాలు నష్టపోయారు. ఏ ఉపయోగం అండి? మీరు చెప్పింది కరెక్ట్ సార్. చాలా మంది హోప్స్ పెట్టుకొని వాళ్ళ అంటే ఉంటది కదా సార్, నాకు 180 వచ్చాయి నేను అవుతాను అనుకున్న వాడికి అవ్వకపోతే ఆ పర్సన్ మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అవును 1:2 పక్కన పెడితే ఇప్పుడు 1:1 కూడా అదే చేశారు. అవును 200 వస్తే జాబ్ వస్తుంది, 202 వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఇప్పుడు చూస్తే కట్ ఆఫ్ 210 వచ్చిన వాడికి తప్ప ఇంకెవడికి జాబులు రాదు. అవును అవును మిగతా పర్సన్స్ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు చదువుకోలే, ఈ 1 అవును ఇయర్ చదవలే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే మనసులో ధైర్యం రాదు. అవును. అంటే నాకు అదైతే బ్యాడ్ కల్చర్ ఉంది సార్ present. ఎగ్జామ్ తర్వాత కట్ ఆఫ్ అది ఓకే మన సరే, ఏదైనా ప్రెడిక్ట్ చేయొచ్చు. ప్రెడిక్షన్ లో ఓకే. తప్పు లేదు. ఎగ్జామినేషన్ అవ్వక ముందు కట్ ఆఫ్లు చేశారు చూసావా, అది నాకు చాలా కోపం వచ్చింది. మన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఆ వీడియోలు చూసి సార్ కట్ ఆఫ్ 90 ఉంటదంట కదా సార్, కట్ ఆఫ్ 80 ఉంటదని చెప్పేసి వాళ్ళు పెట్టిన కరెక్ట్ ఆన్సర్స్ ని కూడా వామ్మో ఆ వీడియోలో అతను ఒక 80 కట్ ఆఫ్ చెప్పాడు, నేను అది రీచ్ అవ్వాలంటే ఇప్పుడు బబుల్ చేయాలి, మిగతాయి కూడా చేయాలని చెప్పేసి మిగతాయి కూడా నెగిటివ్ పోయి ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు చాలా మంది. ప్రిలిమ్స్ లో మీరు చెప్పింది అది జరిగింది సార్. అది ఉమ్, చాలా మంది ప్రిలిమ్స్ లో మిస్లీడ్ అయిపోయారు. అవును వచ్చిన బిట్లు కాకుండా మిగతా అన్ని పెట్టేసి నెగిటివ్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును అవును అదైతే జరిగింది, ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అవును యా, ఎస్. ఇప్పటికైనా ఛాన్స్ ఉంది, క్యాలెండర్ అంటున్నారు. సో అవును ఇప్పటికీ కూడా కరెక్ట్ గా ఎఫర్ట్ పెడితే ఛాన్స్ ఉంటది, మా కరెక్ట్ గైడెన్స్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్. సో మీలాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అయితే నెక్స్ట్ ర్యాంకర్స్ వాళ్ళే అవుతారు. అవును. అదే సార్. యా ఓకే మనీష్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మళ్ళీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఐ వాంట్ టు సీ థ్యాంక్ యూ సార్. యూ యాజ్ మనీష్ ఐఏఎస్ ఆర్ మనీష్ ఐపీఎస్ అండ్ యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ డెఫినెట్ మచ్. గా ఇదే ఇదే ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక జాబ్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇక్కడతో ఆగిపోకు. డెఫినెట్ గా యూ డిజర్వ్ ఇంకా బెటర్ జాబ్ చేస్తాను సార్, ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ చేస్తాను సార్. మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలి, మనీష్ ఐఏఎస్ ఆర్ మనీష్ యా ఐపీఎస్ తో సార్, నేను థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? యా సార్. ఓకే యా, మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆల్ ది సపోర్ట్ బెస్ట్. ఉంటే చాలు సార్. లైక్ ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మీట్ యూ ఇన్ ఓకే సార్, పర్సన్. థ్యాంక్ యూ ఇంటికి వెరీ వచ్చి మచ్. మీ ఇంటికి వచ్చి మరి కలుస్తాను డెఫినెట్ గా. వైజాగ్, ఐ కమ్ టు వైజాగ్. ఓకే సార్. ఓకే ఈ ఓకే మాట మరి మనీష్, గుర్తు పెట్టుకుంటాను సార్. రావాలి, ఖచ్చితంగా రావాలి సార్ పక్కాగా. ఖచ్చితంగా వస్తా. ఓకే యా సార్. ఓకే మనీష్, ఎస్. టేక్ కేర్ ఓకే మనీష్. సార్. ఓకే సార్.